ఇలా ఇలా లాంగ్ హెయిర్ అయితే ఎంత హెయిర్ లాంగ్ ఉంటే అంతవరకు వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 స్టెప్స్ వేసుకుంటాను, నాకు ఇంత సరిపోతుంది, ఇంతవరకు సరిపోతుంది. ఇంకా ఎప్పుడు ఒకవేళ కాకుండా డిఫరెంట్గా వేసుకోవాలి కాబట్టి కొన్ని ఇయర్స్ ఇట్లా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈరోజు కొంచెం నూనె కోసం ఇట్లా మెస్సీ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా. ఎలా వేసుకున్నా మెస్సీ హెయిర్ స్టైల్ నాకు అనిపిస్తుంది, అంటే బ్యాక్ సైడ్ తిరుగుతూ కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో ఎవరిది వాళ్ళే మెస్సీ హెయిర్ స్టైల్ అండ్ సింపుల్గా ఎలా వేసుకోవాలనేది నేను షేర్ చేస్తున్నా. మెస్సీ అంటే మొత్తం మెస్సీ కాకుండా కొంచెం మెస్సీ హెయిర్ స్టైల్ టైప్లో ఎలా చేసుకోవాలో అనేది ఎవరిది వాళ్ళే ఓన్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో వీడియోని వరకు చూడండి. ఎవరైనా నా ఛానల్ పై కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇప్పుడు లైక్ చేసి వీడియోని వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్ట్రైట్ పప్పుడు తీసుకొని ఎవరిది వాళ్ళే మెస్సీ హెయిర్ స్టైల్ వేసుకోరాదు కదా, వాళ్ళ కోసం ఇట్లా నాలాగా ఒక్కరే ఉన్నప్పుడు మెస్సీ హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకోవాలి, కొంచెం మంచిగా కనిపించాలన్నప్పుడు ఇట్లా వేసుకోండి, బాగా కనిపిస్తుంది. ఇట్లా చిక్కు లేకుండా తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకొని ఇట్లా రబ్బర్తో టైపింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆ ఇయర్స్ మొత్తం కంబైన్డ్గా ఇట్లా అనుకొని ఒక దగ్గర పట్టుకొని హెయిర్స్కి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి లేస్, రైట్ సైడ్ నుంచి లేస్. ఓకే, ఇలా లాంగ్ హెయిర్ అయితే ఎంత హెయిర్ లాంగ్ ఉంటే అంతవరకు వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 స్టెప్స్ వేసుకుంటాను, నాకు ఇంత సరిపోతుంది, ఇంతవరకు సరిపోతుంది. ఇంకా 2-3 తీసుకోవచ్చు. బట్ ఇట్లా ఈ ఇయర్స్ ముందు ఉండిపోతే అది ఇంకా వీటిని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకే, నేను ఫ్రంట్ సైడ్ వదిలిపెట్టిన హెయిర్స్ ఇట్లా ఉన్నాయి, మిగతా హెయిర్స్ అన్నీ టర్న్ చేసిన చూపిస్తా. ఎప్పుడు ఒకవేళ కాకుండా డిఫరెంట్గా వేసుకోవాలి కాబట్టి కొన్ని ఇయర్స్ ఇట్లా తీసిన. చూసారా? మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ఉంటాం. బాయ్, టేక్ కేర్.